హిందూ పాపులేషన్ నివేదికపై రాజకీయ దుమారం రేగుతోంది. సరిగ్గా ఎన్నికల టైంలో ఇలాంటి రిపోర్ట్ వెల్లడించడం ఏంటి అంటూ విపక్షాలు రగిలిపోతున్నాయి. అయితే మెజారిటీలు తగ్గి మైనారిటీ జనాభా పెరగడానికి కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కౌంటర్ ఇస్తోంది. వేళ ప్రతి అంశము చర్చనీయాంశమవుతోంది. కుల మత ప్రాంతాలకు సంబంధించిన సున్నిత అంశాలు రచ్చకు దారితీస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ నివేదికపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోతోందన్నది రిపోర్టు సారాంశం. అంతేకాదు ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కులతో సహా మైనారిటీ వాటా పెరిగిందని నివేదిక తెలిపింది. దేశంలో హిందువుల వాటా 1950లో 84% ఉంటే 2015లో 78% తగ్గిందని వెల్లడించింది. ఇదే సమయంలో ముస్లింల సంఖ్య పెరిగిందని కౌన్సిల్ తెలిపింది. గతంలో 9.1%గా ఉన్న ముస్లిం జనాభా తాజా లెక్కల ప్రకారం 14%కి చేరిందని, అంటే వీరి జనాభా 43% పెరిగిందని చెప్పింది. ఇండియాలో మైనారిటీలకు రక్షణ పెరిగిందని, వాళ్లు ఇండియాలో సుఖంగా జీవిస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. ప్రభుత్వ విధానాలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక విధానాల వల్లే మెజారిటీ జనాభా తగ్గి మైనారిటీ జనాభా పెరిగినట్టు అంచనా వేసింది. అయితే సమాజంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించే రీతిలో భారత్ ఉన్నట్లు నివేదికలో అభిప్రాయపడ్డారు రచయితలు. మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ముస్లిం జనాభా పెరిగిందని రిపోర్టు తెలిపింది. అడ్వైజరీ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలను, ట్రెండ్స్ ను అధ్యయనం చేసింది. ఇతర దేశాల్లో కూడా మెజారిటీ వాటా క్షీణిస్తోందని తెలిపింది. అయితే ఈ ఎన్నికల వేళ ఈ నివేదిక రచ్చరచ్చవుతోంది. బీజేపీ, వీహెచ్పీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ విధానాల వల్లే హిందూ పాపులేషన్ తగ్గిందని, మైనారిటీ జనాభా పెరుగుతోందన్న వ్యాఖ్యలతో నివేదిక రాజకీయ రంగు పులుముకుంది. भारत के सनातन अस्मिता पर प्रश्न चिन्ह खड़ा हुआ है और जब तक सनातनियों की संख्या है तभी तक भारत में लोकतंत्र भी है। पाकिस्तान में लोकतंत्र समाप्त है, बांग्लादेश में भी समाप्त है। यह रिपोर्ट बहुत चिंताजनक है और केवल चिंताजनक नहीं है, यह बड़ी खौफनाक है। हिंदुओं की आबादी घट रही है और मुस्लिम समाज की आबादी कितनी बढ़ गई है। चाहे बांग्लादेशियों के रूप में हो, उनको अगर जोड़ दिया जाए, जो जनगणना में शामिल नहीं होते उनको यदि जोड़ दिया जाए तो ये आंकड़े और ज्यादा खतरनाक दिखाई देंगे। హిందూ జనాభాపై బీజేపీ వ్యాఖ్యలను తూర్పారబట్టారు ప్రియాంక గాంధీ. పేదరికం, నిరుద్యోగం, రైతుల సమస్యల గురించి మాట్లాడకుండా ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాలను తెరపైకి ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. चुनाव के समय वो मुद्दे उठाएं जिनसे जनता का ताल्लुक है। जनता को मतलब आज किस चीज से है? महंगाई से है, बेरोजगारी से है, खेती में जो मुश्किलें हैं उससे है। तो इनकी बात क्यों नहीं कर रहे आप? इस पे क्यों नहीं डिबेट कराते आप? సరిగ్గా ఎన్నికల వేళ మతాల వారీగా జనాభా వివరాలను వెల్లడించడంలో మతలబేంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలను పోలరైజ్ చేసేందుకే బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ये केवल देश की जनता को भ्रम में डालना और लोगों में नफरत फैलाने की बात ये लोग कर रहे हैं। ये पूरी तरीके से प्रधानमंत्री जी, भाजपा के लोगों का यही एजेंडा है। 10 साल तक इन्होंने लोगों को ठगा है और फिर ठगना चाहते हैं। लिहाजा भारत सरकार के जागरूक प्रयास के बाद जनसंख्या वृद्धि में कमी आई है। ये प्रसन्नता का विषय है। मैं इसको हिंदू और मुसलमान के चश्मे से नहीं देखता। మొత్తానికి ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ నివేదికపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పుడే ఇలాంటి నివేదిక విడుదల చేయటం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తుంటే ఉన్నమాటంటే ఉలికిపాటి ఎందుకని అధికార బీజేపీ కౌంటర్ ఇస్తోంది.